హే గైస్, ఈరోజు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మన జాక్ ట్రీజర్ రిలీజ్ అయింది. జాక్ ట్రీజర్ని రివ్యూ చేద్దాం అండ్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా ఓ బిపిన్ నాయుడు, నా ప్రాబ్లం పేరు పాబ్లో నెరూడా. నరేష్ గారు ఉన్నారు. పాబ్లో నెరూడా చిలియన్ పోయిట్. వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి. స్టార్ బాయ్ సిద్ధు ఉన్నారు కదా, అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ హీరో అయితే. మీ నాన్నకే తెలియనంత గలీజ్ జాబ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఇట్స్ కాన్ఫిడెన్షియల్. సో క్యూట్గా మాట్లాడుతుంది తెలుగు స్పష్టంగా. అంటే తెలుగు అమ్మాయిని మనం చూడడం చాలా రేర్ కదా బైక్ సినిమాలో. కొట్టేస్తావా? అదంతా అంతే పాటే, అబ్బాయిల పరిస్థితి అంతే కదా. నువ్వు జేబు దొంగవా? అప్పుడప్పుడు మరి బట్టలేంటి ఏదో జాబ్ చేసే వాళ్ళ వేసుకున్నావు? ఇగో నీలాగే కనిపించిన ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు అంతే. దొబ్బుతున్నాడు. అందుకే ఇట్లాంటి బట్టలు వేసుకుని ఐడి కార్డు ఒకటి తగిలించుకుంటే నోరు మూసుకుని అంతే కూర్చో. కదా, ముసుకా. ఎవరైనా అలాగే అడుగుతున్నారు ఏం చేస్తున్నావు అని. అది కరెక్ట్ కదా, నైస్ ఎంటర్టైన్మెంట్ ఇది. నువ్వు నిజంగానే ఊరేసేసుకున్నా కూడా నేనేం అవుదాం అనుకుంటున్నానో జీవితంలో నువ్వు తెలుసుకోలేవు. ప్రతి నాన్న అంతే కదా, డైలాగ్కి ఏదో అవుదాం అనుకుంటాం, ఇది చేయి అది చేయి అని చెప్పేస్తారు. ఓ ఫైట్ షాట్ బాగుంది. ఓ నైస్ షార్ట్స్ అయితే కొన్ని పెట్టారు అసలు. ఢిల్లీ జాబ్ నాకు లవ్ స్టోరీ ఉంది. చీదినమ్మా తెలుసా మళ్ళీ మొదలైంది. మళ్ళీ పోరీల పంచాయతీ మొదలు పెట్టిండన్న. అన్నకు వదిలిపెట్టట్లేదు పోరీల పంచాయతీ. అన్నకైతే అసలు పోరీల పంచాయతీలు అయితే అసలు వదిలిపెట్టట్లేదు. చూశారు కదా మనం గుంటూరు ట్యాగీస్ నుంచి. నాకు తెలిసి నేను గుంటూరు ట్యాగీస్ చూశాను మూవీ. అది కూడా పోరీల పంచాయతీ. మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది ఇట్స్ కాంప్లికేటెడ్ అని. అది పోరీల పంచాయతీ. మనం మై ఫేవరెట్ మూవీ డీజే స్క్వేర్స్ వరకు, అంటే డీజే 1 డీజే 2 టిల్లు ఫేవరెట్ మూవీస్ అవి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అయ్యా. అండ్ అది పోరీల పంచాయతీ. ఒకరు పోతే ఒకరు. ఇది కూడా పోరీల పంచాయతీ. కానీ తెలుగు అమ్మాయి కదా, మన తెలుగు సినిమాల్లో చాలా రేర్ కనిపిస్తారు. అండ్ వైష్ణవి చైతన్య మాత్రం కిల్డ్ పర్ఫార్మెన్స్. కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టుంది, నైస్ అసలు. సో సూపర్, నాకైతే బాగా నచ్చింది. అండ్ డైరెక్టర్ వచ్చేసి బొమ్మరిల్లు భాస్కర్. స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ సిద్ధు అన్నది మాత్రం కిల్డ్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది అసలు. ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి భయ్య, మనం ఒక ప్లేట్లో అన్నీ ఎలా పెడతామో, అంటే అన్ని ఫుడ్ అన్ని ఐటమ్స్ ఎలా పెడతామో దీంట్లో కూడా అన్ని ఫుల్ ప్యాక్ ఉంది అన్న. ఇలాంటి సినిమాలు చేస్తూ ఉండాలి. ఈ పోరీల పంచాయతీలు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం, ఎందుకంటే మేము ఏజ్లో ఉన్నాం కాబట్టి అలా ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ అవుతాం. దెన్ నెక్స్ట్ ఒకటి థ్రిల్లర్ జోన్ అన్న, క్రైమ్ జోన్ చేయండి అన్న, అది చూడాలని ఉంది మీ ఫేస్లో. అండ్ యాక్షన్ మూవీ కూడా అలాంటివి ఒక 2-3 సినిమాలు చేస్తే ఒక ఫ్యాన్గా ఫుల్ హ్యాపీ అవుతా. ఓకే, నాకైతే నచ్చింది. అండ్ ట్రీజర్ ఎంత బాగుందంటే ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనుకుంటున్నాను. చూద్దాం, అది కూడా రివ్యూ పెడతాను. సినిమా మాత్రం తప్పకుండా వెళ్తాను, ఎందుకంటే నాకు సిద్ధన్న యాక్టింగ్ స్కిల్స్ బాగా నచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. నచ్చితే ఫాలో చేయండి. ఓకే, బాయ్ బాయ్.